సాతాను సంఘాన్ని మోసం చేస్తూ సంఘానికి ఓ ప్రార్థన నేర్పించాడు. ఏమన్నాను నేను? సాతాను సంఘానికి ఒక ప్రార్థన నేర్పించాడు. ఉపవసించి ప్రార్థిస్తున్న సంఘం ఈ విషయం తెలుసుకుంటే తప్పకుండా నూతన శక్తి పొందుతుందని పరిశుద్ధాత్మ దేవుని వలన ప్రేరేపింపబడి నేను మీతో చెబుతున్నాను. సంఘానికి సాతాను ఒక ప్రార్థన నేర్పించాడు. ఏమిటో తెలుసా? అది మీకు ఇప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. యేసు ప్రభు కదా శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. సాతాను సంఘానికి ప్రార్థన నేర్పడం ఏమిటి అని మీరు చెప్పండి. ఎప్పుడైనా మీకు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, మీ బ్రతుకులో బాధ వచ్చినప్పుడు మీ నోటికి వచ్చిన ప్రార్థన ఏమిటి? ఏమని ప్రార్థిస్తారు మీరు సహజంగా? ప్రభువా ఈ కష్టం తొలగించు, ప్రభువా ఈ బాధ తొలగించు, ప్రభువా ఈ ఇబ్బంది నుండి నన్ను తప్పించు. అవునా? అయితే అదే సాతాను నేర్పిన ప్రార్థన. ఎందరో నీతిమంతులను మోసం చేసి దేవుని ఉద్దేశాలు తెలియకయే కేవలం ప్రేమతో సాతాను ప్రతి హృదయ ఆలోచనను చెరిపేశాడు. ప్రేమ మనలో ఎక్కువగా ఉంది కాబట్టే జ్ఞానం మనకు అర్థం కాలేకపోయింది. కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుంది. విచిత్రం ఏమిటంటే ప్రేమ ఎక్కువగా ఉంటే దేవుడు అర్థం కావాలి, కానీ లేఖనం అపార్థం అయిపోతుంది. ఎందుకో తెలుసా? ఈ ప్రేమలో దురాభిమానం ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మీరందరూ బాధల్లో, కన్నీల్లో, వేదనలో మా ముందు కనబడ్డారనుకోండి, మేమేం ప్రార్థిస్తాం? మిమ్మల్ని విడిపించమనే ఏడుస్తాం. మీకు కూడా ఏం చెబుతాం? ఏడవండి, దేవుడు విడిపిస్తాడు, ఇదిగో మన పితరులు అనేకుల్ని విడిపించాడని చెప్తా. కానీ ఇక్కడే మీరు ఒక విషయం నేర్చుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు తొలగించు ప్రభువా అని ప్రార్థన చేయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఒకవేళ ఆ శ్రమ దేవుడే అనుమతించి నిన్ను శ్రమ కొలిమిలో సువర్ణంగా మార్చాలనే పంపించుంటే నువ్వు తొలగించు ప్రభువా అని అడగడంలో పిరికి ప్రార్థన అవుతుంది. అది నీవు నేర్చుకున్న భక్తిని నువ్వు మరిచి చేస్తున్న ప్రార్థన అవుతుంది. అది మీరు చెప్పండి. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా, అందరు చెప్తారా? ఆసన్నుడు అంటే సమీపం, దగ్గర. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. మీరు చెప్పండి, మనస్సు హృదయం ఎప్పుడు విరిగి నలుగుతుంది? మీ బ్రతుకుల్లో శ్రమలే రాకుండా, కష్టాలే రాకుండా, ఇబ్బందులే రాకుండా, మీరు అడిగినవన్నీ మీకు దొరుకుతూ, మీరు కోరుకున్నవన్నీ మీ దగ్గరకు వస్తూ, మీరు సుఖంగా నెమ్మదిగా ఉంటే మీ మనస్సు విరిగి నలుగుతుందా? మీకేమనిపిస్తుంది? చెబుతారా నాతో? మీకు శ్రమలే రాకుండా, వచ్చిన శ్రమలన్నీ మీరు తొలగించమనగానే అవి వెళ్ళిపోతూ ఉంటే మీ హృదయము, మీ మనస్సు విరిగి నలుగుతుందా? సాధ్యమేనా? అది ఎప్పటికీ సాధ్యం కాదు కదా. సరే, ఇప్పుడు విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు అంటే దగ్గర. ఇప్పుడు నాకు శ్రమలు వస్తే తొలగించు ప్రభువా అంటున్నావంటే నువ్వేం అడుగుతున్నట్లు? నాకు విరిగి నలిగిన హృదయం వద్దు ప్రభువా, నువ్వు నా దగ్గరికి రావద్దు ప్రభువా. విరిగి నలిగిన మనస్సు నాకొద్దు ప్రభువా, నేను నీకు ఇష్టమైన బలి అవను ప్రభువా అని అంటున్నట్లే కదా. మరి ఏమని ప్రార్థించాలి? ఏమని ప్రార్థించాలో తెలుసా? తండ్రి, నీవు నన్ను ఎలా ప్రాణంగా ప్రేమిస్తున్నావో నేను కూడా ప్రేమిస్తున్నాను. నీకు ఏది ఇష్టమో నాకు కూడా అదే ఇష్టం. నేను ఏడవడం నీకు ఇష్టమైతే నీ ఇష్టమే నా ఇష్టం తండ్రి. నేను బాధపడడం నీ ఇష్టమైతే నీ ఇష్టమే నా ఇష్టం తండ్రి. నీకేది ఇష్టమో అదే నా ఇష్టం. నేను సంతోషించడం నీ ఇష్టమైతే నా ఇష్టమే. నేను ఆశీర్వదించబడ్డం నీ ఇష్టమైతే నా ఇష్టమే. నా బ్రతుకులో ఏది నీ ఇష్టమో అదే నా ఇష్టము తండ్రి అని ప్రార్థించే మనసు రావాలి. అంత మాత్రమే కాదు, ఇంకో మాట అడగాలి.
తండ్రి, శ్రమలను ఓర్చుకునే మనసు నాకు ఇవ్వవా, శ్రమలను సహించే మనసు నాకు ఇవ్వవా అని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇలా మీ ముందు నిలబడిన మేము ఒకప్పుడు అనేక శ్రమల గుండా ప్రయాణం చేసిన వాళ్ళమే, తినడానికి లేని స్థితి నుండి వచ్చిన వారమే, సువార్త కోసం ప్రయాణం చేస్తూ కొండల్లో గ్రామాల్లో ప్రయాణం చేసినప్పుడు ఎన్నో దెబ్బలతో, ఎన్నో అవమానాలతో, ఎలాంటి సౌకర్యం లేకుండా ఇబ్బందులు పడుతూ, ఎండలో వర్షంలో కూడా అనేక రకాల సమస్యలతో కూడా దేవుని పని చేస్తూ ముందుకు వెళ్తూ 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 ఉంటే దేవుడు చెక్కు చెదరని మా విశ్వాసాన్ని, పట్టు విడవని మా ప్రేమను దేవుడు చూసి ఎక్కడో కిందున్న మమ్మల్ని తీసుకొచ్చి అలా పైన పెట్టాడు. ఇప్పుడు నలుగురికి కాదు 40,000 మందికి నేర్పించు అని లేపి నిలువబెట్టాడు. ఆమేన్. రేపు లక్షల మందిలోనికి నడిపిస్తాడు, కోట్ల మందిలోనికి నడిపిస్తాడు మనందరినీ కూడా. విరిగి నలగకుండా దేవుడు వాడుకోవడం అసాధ్యం. విరిగి నలగకుండా దేవునికి మనం ఇష్టమైన పాత్రగా మారడం అసాధ్యం. విరిగి నలగకుండా నీకు దేవుడు అర్థం అవ్వడం ఎప్పటికీ జరగదు. విరిగి నలగని వ్యక్తి భక్తుడే కాదు, భక్తురాలే కాదు. విరిగి నలగడానికి ఇష్టపడితేనే దేవుడు అర్థమవుతాడు. అడగాలి, ప్రభువా శ్రమలను, సమస్యలను ఓర్చుకునే శక్తి నాకు ఇవ్వు, సహనాన్ని నాకు ఇవ్వని అడుగుతూ ఇంకో మాట అడగాలి, ప్రభువా ఈ శ్రమలను ఎదిరించి పోరాడే శక్తిని కూడా నాకు ఇవ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అవును, మీరు దేవుణ్ణి స్తుతించేటప్పుడు 2 పనులు చేయండి. ఒకటి, మీకేదైనా ఒక విషయం అర్థమైతే ఎవరు మిమ్మల్ని పొడవనక్కరలేదు, ఎవరు మిమ్మల్ని కదపనక్కరలేదు. నీ మనస్సాక్షి నీతో చెబుతుంది, ఇదిగో నీకు ఈరోజు ఒక విషయం అర్థమైంది, నీ దేవుణ్ణి స్తుతించు అని. అప్పుడు నీ పక్కన వారు స్తుతించట్లేదని నువ్వు సిగ్గుపడనక్కరలేదు. నీ కుడి హస్తాన్ని ఎత్తి దేవుణ్ణి బిగ్గరగా స్తుతించడం నేర్చుకో. ఆమేన్. దీని ద్వారా ఒక లాభం ఉంది. నువ్వు బిగ్గరగా దేవుణ్ణి స్తుతిస్తుంటే ఇన్నాళ్ళు నీకు ఏ సంగతులు అర్థం కాకుండా సాతాను చేశాడు, అవి ఈ వేదిక మీదుగా ఈ సభలో నీకు అర్థమయ్యాయని వాడికి అర్థమైతే వాడు నీ బ్రతుకులో భయపడడం ప్రారంభిస్తాడు, వాడు భయపడతాడు. రెండవది, నీవు బిగ్గరగా స్తుతించడాన్ని బట్టి అప్పటి వరకు సిగ్గుపడుతూ దేవుణ్ణి స్తుతించని వాళ్ళు ఉంటారు కదా మీ పక్కలో, వాళ్ళు కూడా నువ్వు స్తుతిస్తుంటే నీతో కలిసి స్తుతించడం అలవాటు చేసుకుంటారు. అందరము కలిసి దేవుణ్ణి స్తుతించవచ్చు. ఏదో ఒకసారి చెయ్యెత్తి దేవుణ్ణి బిగ్గరగా స్తుతించండి. ఇక మీదట స్తుతించిన ప్రతిసారి ఇలాగే చేయండి. ఆమేన్. కొందరు ఏదైనా ఒక విషయం అర్థమై చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచాలని ప్రయత్నిస్తున్నారు, కానీ ఇట్లా కొట్టి అందించేస్తున్నారు. నీవు నీ దేవుణ్ణి ఆరాధించి గణపరచడానికి వచ్చావు, నీ పక్కవాడితో కలిసి స్తుతించడానికి కాదు. నీవు నీ తండ్రిని స్తుతించు సిగ్గుపడకుండా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి శ్రమలను ఎదిరించే శక్తి కోరుకుందాం, దేవుడు ఇస్తాడు. మందిరానికి మనం ఆశీర్వాదాలు, దీవెనల కొరకే రావడం అలవాటైంది కదా మనకి. అందుకే మనకు దేవుడు అర్థం కావట్లేదు. మీకు తెలుసా, మందిరానికి మనం ఆశీర్వాదాలు, దీవెనల కొరకు రావడం మానేసేయాలి. రక్షింపబడ్డ కొత్తలో మనకేం తెలియదు, దేవుడు తెలియదు, గ్రంథం తెలియదు, భక్తి తెలియదు, భక్తుడు తెలియదు, ఏమి తెలియదు. రక్షింపబడ్డ కొత్తలో మనకంటూ ఏమి తెలియదు. కాబట్టి ఆశీర్వాదాలు, దీవెనల కోసమే వచ్చాం. కానీ రక్షింపబడే 5-6 సంవత్సరాల తర్వాత మనకు దేవుడు తెలుస్తాడు, భక్తి తెలుస్తుంది, గ్రంథము తెలుస్తుంది, భక్తుల జీవితము తెలుస్తుంది కదా. రక్షింపబడి 5-6 సంవత్సరాల తర్వాత, రక్షింపబడిన 5-6 సంవత్సరాల తర్వాత నీకు దేవుడు తెలుస్తూ, భక్తి తెలుసు, గ్రంథం తెలుసు కాబట్టి మరల ఆశీర్వాదాల కొరకే మందిరానికి రాకూడదు. రక్షింపబడ్డ కొత్తలో ఆత్మీయ పసితనం నీకుంటుంది కాబట్టి, ఈ ఆత్మీయ పసితనానికి జ్ఞానం లేదు కాబట్టి నువ్వు ఎలా వచ్చినా ఆయన అంగీకరించాడు నిన్ను.
కానీ రక్షింపబడి 5-6 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా నువ్వు ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసమే వస్తే బిడ్డ, నువ్వు బుద్ధి లేని సంఘాన్ని అయిపోతావు. సాతాను నిన్ను ఈజీగా మోసం చేస్తాడు. మారిపోవాలని మందిరానికి రావాలి. బిగ్గరగా అందరూ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేనండి ఒకసారి. ఏదైనా ఒకటి నెరవేరాల్సిన మాట మీరు వింటే, ఏదైనా మీ బ్రతుకులో జరగాలి అని అనిపిస్తే మీరు వెంటనే చేయాల్సిన పని ఏమిటో తెలుసా? ఆమేన్. ఏదో ఒకసారి బిగ్గరగా అందరూ కలిసి దాన్ని స్వతంత్రించుకోవాలి. మనందరి బ్రతుకుల్లో అది స్థిరపడునుగాక. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదముల కొరకు వస్తారా, మీరే ఆశీర్వాదం అవుతారా? ఎవరన్నారో వారే అవుదురుగాక ప్రభువా. నాకు తెలిసి ఇప్పుడు అంటారు, ఆశీర్వాదములో వెంట వెళ్దామా, మన వెంటే ఆశీర్వాదాలు రావాలా? మన వెంట రావాలా ఆశీర్వాదాలు. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదము మన వెంట రావాలంటే మనం ఆశీర్వాదముల కొరకు కాదు, దేవుని మనస్సును తెలుసుకోవడం కొరకు మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు దేవుడు కావాలి. మీకు తెలుసా దేవుని మీరు ఎంత ప్రేమిస్తారో? మీ కష్టాలు, మీ సమస్యలు, మీ కన్నీళ్ళు, మీ బాధలు దేవుని మీరు ఎంత ప్రేమిస్తారో కూడా మీకు తెలియకుండా చేసాయి. సాతాను ప్లాన్ కూడా అదే. మీరు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తారో మీకు తెలిస్తే మీరు వాడి పర్వతములన్నిటినీ నూర్చేస్తారు, వాడిని చెదగదొక్కుతారు. కాబట్టి మీకు దేవుని మీద ఎంత ప్రేమ ఉందో మీకు తెలియకుండా మిమ్మల్ని స్పృహలో లేకుండా చేస్తున్నాడు. ఈరోజు ఈ వేదిక సమక్షంలో దేవుడు తప్పకుండా మీ హృదయాలలో స్పృహను కలిగించుగాక. ఈ సందేశాల గుండా దేవుడు మీ బ్రతుకుల్లో కొత్త పేజీ ప్రారంభించుగాక. మీ ఆలోచన విధానం మారుట చేత మీ ప్రాంతము మీ వలన మారునుగాక. ఆమేన్. అవును, వెలుగు పోవాలంటే ఏం రావాలి? మీరు సరిగ్గానే వింటున్నారైతే. చీకటి పోవాలంటే ఏం రావాలి? వెరీ గుడ్. అయితే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను. మనం ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, సువార్తను నమ్మి వెలుగులోకి వచ్చాం. కానీ దుఃఖం ఏమిటంటే మనం ఇంకా వెలుగు కాల. మనం వెలుగులోకి వచ్చాం కానీ మనం ఇంకా వెలుగు కాలేదు. యేసు అంటే ఏంటో తెలియదు, గ్రంథం అంటే ఏమిటో తెలియదు, ఎందుకు నమ్మామో తెలియదు, లోకానికి ఏం చెప్పాలో తెలియదు. ఈరోజు లోకం మనల్ని మతం మార్పిడి మనుషులు అంటుంది. ఆశీర్వాదాలు, దీవెనల కోసమే, సుఖభోగాల కోసమే యేసుని నమ్మామంటుంది. వారికి ఎలా చెప్పాలి ఆయన ప్రేమను రుచి చూస్తే అర్థమవుతుందని? వారికి ఎవరు చెప్పాలి సత్యమును గుర్తించి నమ్మామని? ఎలా చెబితే అర్థం చేసుకుంటారు? మేము వెలుగులో ఉన్నాం బ్రదర్, మేము వెలుగవ్వడానికి దేవుణ్ణి నమ్ముకున్నామంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మీలో వెలుగేది? ఎక్కడ మీలో వెలుగు? ఇప్పటికీ మీలో కుల కట్నాలు చూడకుండా పెళ్లిళ్ళు చేసుకునేవారు లేరు. ఏది మీలో న్యాయం? ఏది మీలో వెలుగు? పేరుకు క్రైస్తవులమే, గతం రోతగానే ఉంటుందండి. మన బ్రతుకు తెలియనప్పుడు బాగోదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ దేవుడు మనల్ని మారుస్తూ ఉంటాడు, మారే అవకాశం ఇస్తూ ఉంటాడు. మనందరి పసితనం జ్ఞానంగా ఉందా, అజ్ఞానంగా ఉందా? ఎదుగుతున్న కొద్దీ మనకేమొచ్చింది? అదే తెలియకుండా 100 జరుగుతాయి, తెలిసి ఒక్కడి కూడా జరగకుండా జాగ్రత్త పడాలి. తెలియకుండా జరిగింది మర్చిపో, తెలిసి ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అనేది లెక్కలోకి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి స్నేహితుడై మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. మీరు చెప్పండి, అన్యాయస్తులు పరలోక రాజ్యానికి వారసులు కారు. కులాన్ని చూసి, కట్నాన్ని బట్టి పెళ్లిళ్ళు చేసుకోవడం న్యాయమా అన్యాయమా? న్యాయమా అన్యాయమా? తెలుసు, ఇక్కడ చాలామంది తల్లులు ఉన్నారు, అన్యాయమని మీకు తెలుసు. కానీ మీ కొడుకులకు మీరు కట్నాలు లేకుండా పెళ్లిళ్ళు చేయరు. తండ్రులు చాలామంది అన్యాయం అన్నారు, కులాన్ని చూడకుండా పెళ్లిళ్ళు చేయరు కదా.
కూతుర్లుంటేనేమో అన్యాయం అండి అంటారు, కొడుకులుంటేనేమో మాకు న్యాయం చేయండి అంటారు. ఎంత దారుణమో చూడండి. ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎలా తెలుసుకోవాలి? బైబిల్ సెలవిస్తుంది, ఏది ఉత్తమమో అది మీరు తెలుసుకోవాలంట. ఏది ఉత్తమమో అది నీవు తెలుసుకొని నడుచుకోవాలి. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక ఆడబిడ్డను కన్న తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకొని పెళ్లి పేరట ముక్కు ముఖం తెలియని ఇంటికి పంపించేస్తారు కదా. బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, చదివిస్తారు, అనేక సంగతులు నేర్పిస్తారు, వంట చేయడం నేర్పిస్తారు, పని చేయడం నేర్పిస్తారు. పంపించేటప్పుడు బోరుమని ఏడ్చుకుంటూనే పంపలేక పంపిస్తారు. అలా మన ఇంటికి వచ్చినటువంటి ఆడబిడ్డ కాలు మీద కాలేసుకొని సుఖపడుతుందా, మనకు చేసి పెడుతుందా? యథార్థంగా మీ నోటితో మీరు చెప్పాలి, నా దేవుడు వినాలి. మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డ మనకు చేసి పెడుతుందా, సుఖపడుతుందా? కదా. నేను అంబానీ భార్య గురించి చెప్పట్లా, కోటీశ్వరుల భార్యలను గురించి మాట్లాడట్లా, నేను మనందరి గురించి మాట్లాడుతున్నాను. 99% ఉన్నటువంటి జనం గురించి మాట్లాడుతున్నాను, 1% గురించి మాట్లాడట్లేదు. ఏ ఆడబిడ్డ అయినా సరే పెళ్లి పేరట అత్తగారింటికి వచ్చిన తర్వాత అందరికంటే ముందు లేవడం నేర్చుకుంటుంది. అవునైతే తల్లులోపండి ఒకసారి ఇలాగని. అవును. మీకు తెలుసా, నిజాన్ని ఒప్పుకోవడాన్ని బట్టి కూడా దేవుని దృష్టిలో మనం ఉంటాం. అలవాటు చేసుకోవాలి, నిజాన్ని వాస్తవాన్ని ఒప్పుకోవాలి. నీకు నచ్చకపోయినా అది నిజమైతే నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. అదే క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజం మాట్లాడిన వాడు నీ శత్రువైనా సరే అభినందించాల్సిందే. నిజమే మాట్లాడావు బ్రదర్, శభాష్. అయితే నీకు తెలియంది ఇంకోటి చెప్తానని చెప్పాలి. మనం నిజాన్ని కూడా ఒప్పుకోము. నిజాన్ని కూడా అబద్ధం అంటే వాడు మనం చెప్పే నిజాన్ని అబద్ధం అంటాడు. ఇంకెప్పటికీ సువార్త జరగదు. శత్రువు దగ్గర నిజమున్నా సరే నిజమని ఒప్పుకునే యథార్థత క్రైస్తవ్యానికి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మనం ఎంత యథార్థంగా నడుచుకుంటామో దేవుడు మనల్ని అంత గొప్పగా వాడుకుంటాడు. తెలియక ముందు వేరు, తెలిసిన తరువాత అయినా సరే అడుగు అడుగు జాగ్రత్త పడదాం. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డ అందరికంటే ముందు లేవడం అలవాటు చేసుకుంటుంది, అందరికంటే ముందే లేస్తుంది, ఇల్లు ఊడుస్తుంది కదా, గిన్నెలు కడుగుతుంది, అందరికీ వండి పెడుతుంది, అందరికీ వడ్డించి మిగిలితే చివరిలో తింటుంది. సరే పని అయిపోయింది అనుకోవడానికి లేదు. మధ్యాహ్నానికి మరలా భోజనం సిద్ధపరచాలి కాబట్టి మరలా మధ్యాహ్నం భోజనం పనిలో ఉంటుంది. అందరికీ వడ్డించి తను చివరిలో తిని పడుకుందాంరా ఓ అరగంట అనిపిస్తుంది. అందరికంటే ముందు లేచాను, ఓ అరగంట పడుకుందామంటే కుదరదు. బకెట్లో బట్టలు గుర్తుకొస్తాయి కదా. వెంటనే బయటికి వెళ్ళి బట్టలు ఉతుకుతూ ఉంటుంది. సాయంకాలం అయిపోతుంది. సాయంకాలం ఏ ఆడబిడ్డ అయినా పడుకుంటుందా? వెంటనే మరలా సాయంత్రానికి భోజనం చేయాలి కాబట్టి మరలా గిన్నెలన్నీ బయటేసి కడుగుతూ ఉంటుంది. 3 నుంచి 4 గంటల మధ్యలో ఆడపిల్లలందరూ ఏం చేస్తుంటారు? తల్లులందరూ ఏం చేస్తుంటారు? గిన్నెలు కడుగుతూ ఉంటారు. మరలా 7-8 గంటల వరకు భోజనం రెడీ. కష్టపడి వస్తాడు యజమాని, నా కుటుంబీకులు కష్టపడి వస్తారని అందరికీ భోజనం వడ్డిస్తుంది. తాను తినే సమయానికి 10-11 అవుతుంది. పడుకునే ముందు కుటుంబ బాధ్యతలు, భర్తను కూర్చున్న బాధ్యత అన్నీ చూసుకొని తాను పడుకునేసరికి 12 అవుతుంది. మరలా అందరికంటే ముందు లేస్తుంది. ఉప్పో కారమో తగ్గితే నువ్వు 4 మాటలన్నా పడుతుంది, ఎవరికి చెప్పకుండా ఉంటుంది. అమ్మగారు ఎలా ఉన్నావమ్మా అంటే బాగున్నానని అంటుంది. ఇప్పుడు చెప్పండి, నువ్వు నిద్ర లేవకముందే నీకు ఇన్ని చేసి పెట్టి ఆవిడని చూస్తుంటే నీకు ఎవరు గుర్తుకొస్తున్నారు? మన చిన్నప్పుడు ఎవరో మనం నిద్ర లేవకముందే మన చుట్టూ ఈ పనులన్నీ చేసి పెట్టారు. అమ్మ తర్వాత బాధ్యత తీసుకుంటుంది భార్య. వేరే ఇంట్లో పుట్టి తన ఇష్టాలను విడిచిపెట్టి తన సంతోషాన్ని వదిలిపెట్టి నీ ఇష్టమే నీ సంతోషమే తనిష్టం అనుకొని నీ కోసమే భరిస్తూ ఎన్ని నిందల అవమానాలైనా ఎవరిని అనుకున్నా సరే నీ తలనెత్తాలని నీ వెంటే ఉండి నీకు సహకారిగా ఉంటుందా అమ్మాయి? ఇప్పుడు చెప్పు,
నీ దగ్గరకు వచ్చి తల్లిలాగా నీకు అన్నీ చేసి పెట్టే బిడ్డ నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నీకెందుకు డబ్బులు ఇవ్వాలి? నీ కోపాన్ని భరిస్తుంది, నీ అసహనాన్ని భరిస్తుంది, నీ బాధలో తోడుంటుంది, నీకు వ్యాధి ఉంటే విడిచిపెట్టదు, పక్కనే ఉంటుంది. ఇప్పుడు చెప్పు, నీకు డబ్బులు ఇవ్వడం న్యాయమేనా ఆవిడ? బైబిల్ ప్రకారంగా చూస్తే అబ్రహాము కుమారునికి ఇస్సాకుకు వివాహం చేయాల్సి వచ్చినప్పుడు అబ్రహాం ఇంటి నుంచి వెండి బంగారాలు రిబికా ఇంటికి వెళ్ళాయి. రిబికా ఇంటి నుంచి వెండి బంగారాలు అబ్రహాం ఇంటికి రాలేదు. న్యాయం ఏమిటంటే ఆ ఆడబిడ్డ తల్లిదండ్రులకు చెప్పాలి, ఒక మనిషిని మా సొంతానికి ఇచ్చేస్తున్నావు కదా, పెళ్లి పేరిట ఒక ఆడబిడ్డను, నీ ప్రాణంగా ప్రేమించిన నీ మనిషిని నాకు ఇచ్చేస్తున్నావు కదా, ఏమిచ్చి నీ రుణం తీర్చగలం? ఆ మనిషి నాకు ఇవ్వడమే కాదు, నా వంశాన్ని కూడా వృద్ధి చేయడానికి ఈ ఆడబిడ్డే ఉపయోగపడుతుంది. నేనే నీకేమి ఇవ్వాలి అని అడగాలి. దానికి పూర్తి విరుద్ధంగా ఈ లోక మర్యాదను అనుసరిస్తుంది నేటికి క్రైస్తవ్యం. బైబిల్ సెలవిస్తుంది, నువ్వు లోక మర్యాదను అనుసరించవద్దు, లోక మర్యాదను అనుసరించవద్దు. నేను మిమ్మల్ని మాట అడుగుతున్నాను, కోడలు తీసుకొచ్చే డబ్బు కావాలా, పిల్లల పిల్లల పిల్లలకు తోడుండే దేవుని హస్తం కావాలా? అమ్మాయి తెచ్చే డబ్బు ఒక సంవత్సరంలో మంచులాగా కరిగిపోతుంది, ఐస్ లాగా కరిగిపోతుంది. కానీ దేవుని హస్తం తోడుంటే నీ పిల్లల పిల్లల పిల్లలకు కాపుదలగా ఉంటుంది. ఆమేన్. ఏ డబ్బు ఎవరిని కాపాడలేకపోయినా దేవుని హస్తం ప్రతి ఒక్కరిని కాపాడుతుంది. నేను ఇంకో మాట అడగాలనుకుంటున్నాను, మీకు పరలోకంలో చోటు కావాలా, దేవుని మనసులో చోటు కావాలా? గట్టిగా చెప్పాలా? కొందరు ఆలోచిస్తున్నారు, ఇదేమిటి పరలోకంలో చోటు దొరికినా దేవుని మనసులో చోటు దొరికినా ఒకటే కదా, వింతగా అడుగుతున్నాడు ప్రశ్న. రెండు ఒకటే కదా అనుకుంటున్నారు. లేదు, రెండు ఒకటి కాదు, రెండు ఒకటి కాదు. ఎందుకంటే పరలోకంలో అందరూ ఒకే ప్లేస్లో ఉండము. మహిమ ఉంది, అధిక మహిమ కూడా ఉంది. దేవదూతలు సహా అందరూ ఒకే కేటగిరీలో లేరు, ఒకే మహిమలో లేరు, ఒకే శక్తి సామర్థ్యతలు లేవు. పరలోకములో ఉండాలనుకుంటే ఎక్కడో మూలనైనా ఉంటావు, అవసరమైతే. పైన ఉండలేకపోతే ఎక్కడుంటావు? ఎక్కడో చోట కిందైనా ఉంటావు. అక్కడ అందరికీ ఒకే రకమైన సింహాసనాలు, ఒకే రకమైన కిరీటాలు లేవు. ఎవని క్రియకు తగిన ఫలం వాడికి అక్కడ దొరుకుతుంది. అయితే నీవు దేవుని మనస్సులో కానీ చోటు సంపాదించుకున్నావే అనుకో, ఆయన నిన్ను పిలిచి ఆయన సింహాసనంలో కూర్చుండబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పరలోకంలో ప్లేస్ సంపాదించుకుంటే ఎక్కడో ఓ చోటు ఉంటావు, కానీ దేవుని మనసులో ప్లేస్ సంపాదించుకుంటే నేరుగా సింహాసనంలో కూర్చుండబెట్టుకుంటాడు ఆయన పక్కన. ఇప్పుడు చెప్పండి, ఆయన మనసులో చోటు కావాలా, పరలోకంలో చోటు కావాలా? అయితే మీరు వెంటనే సిరికి దాసులు కాకండి, దేవునికి దాసులు కండి. పనివాడు జీతానికి పాత్రుడు, నీ కష్టమెంతో ఫలమంత వస్తుంది, దాని గురించి కాదు. అసలు న్యాయము కాకుండా పొందాలనుకుంటావు చూసావు, దానితో దేవుని సంబంధం పోతుంది. ఈ ఆత్మీయ జీవితం ఉంది చూసారండి, ఈ ఆత్మీయ జీవితం ఉంది చూసారు, ఇది చాలా ఎత్తైన పర్వతం లాంటిది. అయ్యా, ఈ ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించు ప్రభువా అని అడుగుతాడు భక్తుడు. ఈ కొండ ఎక్కాలంటే నువ్వు దేవుని చేయి పట్టుకుంటే ఎక్కడం సాధ్యం కాదు. ఏమండి, ఒకసారి ఇట్రండి బ్రదర్, మీరే. మీరు కొండ ఎక్కాలంటే, ఈయన దేవుడు అనుకోండి, ఎవరు బ్రదర్? మీరెవరు? దేవుడు. అదే, ఇప్పుడు ఈయన దేవుడు అనుకోండి, నేను ఈయన చేయి పట్టుకున్నాను, కొంచెం మంచి పెట్టండి, దేవుడిలా పెట్టండి, అది రైట్. ఇప్పుడు నేను దేవుని చేయి పట్టుకున్నాను అనుకోండి, నేను కొండెక్కలేను, కానీ నేను బాగుపడతాను. దేవుని చేయి పట్టుకుంటే నేను మారు మనసు పొందుతాను, నా మనసు మారుతుంది, నా బ్రతుకు మారుతుంది, నా ఆలోచన మారుతుంది, నా కుటుంబం మారుతుంది.
నేను ప్రేమ గలవాడిని అవుతాను, అభిషక్తుని అవుతాను, ఆత్మపూర్ణ అవుతాను, అనేకులకు ప్రయోజకుని అవుతాను. నేను దేవుని చేయి పట్టుకుంటే అందరికీ వెలుగవుతాను కూడా. కానీ కొండెక్కలేను. ఎందుకో తెలుసా? నా స్వభావము, నా హృదయం ఇంకా నాలోనే ఉంది కాబట్టి ఎప్పుడో ఒకసారి అది నన్ను భయపెడుతుంది. కొండ ఎక్కుతూ ఎక్కుతూ నేను భయపడి చెయ్యి విడిచిపెడితే ఏమైపోతాను నేను? అందుకే ఆయన చెయ్యి మనం పట్టుకుంటే కొండెక్కించాడు. ఆయన మన చెయ్యి పట్టుకుంటే మనం కొండెక్కుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా దేవుడు మన చెయ్యి పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎంత భయపడ్డా ఆయన మాత్రం మన చెయ్యి విడవడు, ఎప్పటికీ విడవడు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పటికీ పడిపోవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ దేవుడా. కాబట్టి దేవుడే మన చెయ్యి పట్టుకోవాలి అంటే ఆయన మనస్సులో మనకు చోటు దొరకాలి. అవునా? ఆయన మనసులో మనకు చోటు దొరకాలి. ఎక్కడండి? నేటి క్రైస్తవ్యాన్ని చూడండి ఒకసారి. ఎటు చూసినా సరే మందిరానికి వచ్చేది ఎందుకంటే మనకు పెద్ద లిస్ట్ ఉంటుంది. మన కోరికలన్నీ అడగడానికి వస్తాం దేవుని దగ్గరికి. ఎప్పుడొచ్చినా మన కష్టాలు, మన బాధలు, మన ఏడుపులు, మన కన్నీళ్ళు అంతే. మేము ఇలా ప్రసంగాలు చేసే సభలలో కొన్నిసార్లు వేదిక దగ్గరికి చాలామంది వస్తారు. దేని కొరకు ప్రార్థించాలి అని అడిగితే అందరు ఏం చెప్తారు? తలనొప్పి వచ్చింది, ప్రార్థన చేయి. కొందరు అంటారు మోకాలు నొప్పులు ఉన్నాయి, ప్రార్థన చేయి. కొందరు చెయ్యి నొప్పి అంటారు, కొందరు పొట్ట నొప్పి అంటారు. చిన్న చిన్నవే, పెద్దవి కాదు. మేము అనుకుంటాం వీరి వల్ల కానిది ఏదైనా అడుగుతారేమో, మేము కూడా చెయ్యెత్తి దేవుణ్ణి బతిమాలుకుందాం అనుకుంటాం. వీళ్ళు ఎంత ప్రార్థించినా పొందకుండా మిగిలిపోతున్నది ఏదైనా అడుగుతున్నారేమో, ఆత్మాభిషేకం అడుగుతారేమో, ప్రార్థనాత్మ అడుగుతారేమో, కృపావరములు పొందాలని అడుగుతారేమో, దేవుని సేవ చేయాలని అడుగుతారేమో, ఏదైనా సరే గొప్పది అడుగుతారేమో. వీళ్ళ కోసం ప్రార్థిద్దాం అనుకుంటే ఇంతింతే అడుగుతారనమాట. తలనొప్పి వచ్చింది. ఒక ఆవిడైతే జలుబు వచ్చింది సార్ ప్రార్థన చేయనింది. ఏం చెప్పను నేను? ఖర్చు తెచ్చుకోలేదని చెప్పా. ఏం చెప్పను? జలుబు కోసం కూడా ప్రార్థించమని అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, చెయ్యాలి. ఏదొచ్చినా తండ్రికి తల్లికి చెప్పుకుంటాం కదా, సరే చెప్పుకుందాం. నేను అడుగుతున్నాను, నీ దేవునికి నువ్వు ప్రార్థిస్తే నీ పొట్ట నొప్పి తగ్గదా? నువ్వే తండ్రి అని పిలిస్తే నీ తలనొప్పి తగ్గదా? తగ్గుతుందా లేదా? మీ సమస్యల కోసం మీరు ప్రార్థించే స్థాయికి మీరు ఎదగకపోతే మా బ్రతుకెందుకు, మా బోధెందుకు? దేవుడు అనుకున్నట్లుగా మీరు సమర్థులు కాకపోతే సేవకుల కన్నీళ్ళు ఎందుకు? సువార్థికుల ప్రాణత్యాగాలు ఎందుకు? ప్రతి చిన్నదానికి మీరు భయపడేటట్లయితే ఇంత జ్ఞానం ఎందుకు? ఇన్ని సభలు ఎందుకు? ఇంత ప్రయాస ఎందుకు? ఏ చిన్న కష్టం వచ్చినా వెంటనే ఫోన్ చేస్తాం. అయ్యగారు నాకు కడుపు నొప్పి వచ్చింది, అమ్మగారు నాకు కాలు నొప్పి వచ్చింది. చిన్న చిన్న సమస్యకే నువ్వు మోకరిస్తే నీ దేవుడు బాగు చేయడా? నిన్ను నీ ప్రార్థన వినడా? నువ్వు ఆయనకు కుమార్తెవు, కుమారుడవు కాదా? మేమెంతకాలం బ్రతుకుంటాం మీ ముందు? ఒకవేళ మేము వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఇది కాదు క్రైస్తవ్యం. ప్రతి వ్యక్తిని సంపూర్ణుని చేయడం పౌలు భక్తునికి దేవుడిచ్చిన బాధ్యత. ప్రతి వ్యక్తి ఎదగాలి, బలవంతుడు అవ్వాలి, తన పోరాటం, తన యుద్ధం తానే చెయ్యాలి. సంఘంలో ప్రతి విశ్వాసి సైనికుడు అవ్వాలి. అప్పుడు సంఘం సైన్యం అవుతుంది. ఆమేన్. కానీ పిరికిదవుతుంది ప్రస్తుతం సంఘం. పిరికిది. దేవుని మనసు తెలుసుకోలేకపోతుంది, దేవుని ఆలోచన తెలుసుకోలేకపోతుంది. తన కోసం, తన కష్టాల కోసం, తన బాధల కోసం ఏడుస్తుంది. మీరు చెప్పండి, ఇక్కడే బతికేద్దాం అనుకున్నాడు అక్కడ బతుకుతాడా? జాగ్రత్తగా వినండి. ఇక్కడే బ్రతకాలి అనుకున్న వారెవరు అక్కడ బ్రతకలేరు. అక్కడే బ్రతకాలనుకోండి, ఇక్కడ కూడా బ్రతికి సాధించబోతున్నారు. ఆమెనన్న వారే సాధింతురుగాక ప్రభువా అంటారు. ఇప్పుడు నాకు తెలుసు, అదేదో బిగ్గరగా అనాలి. అనండి ఒకసారి.
ఇంకా బిగ్గరగా. ఎప్పుడు మీరు ఆమేనంటున్నా సరే సాతానుకు భయం పుట్టాలి. వీళ్ళకేదో విషయం అర్థమయ్యింది, దేవుని గ్రంథములో నుండి ఏదో సంగతి వీరికి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇస్తాను. తల మీద అభిషేకం, లోన కృపావరములు కలిగిన దైవజనులకైనా సరే సాతాను ఒకవేళ భయపడడేమో. ఏమన్నాను? తల మీద అభిషేకం, కృపావరములు కలిగిన దైవజనులకైనా ఒకవేళ భయపడడేమో. కానీ దేవుని గూర్చిన జ్ఞానం కలిగిన విశ్వాసి అంటే సాతానుకు భయం. సాతానికి భయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.